కొద్ది దూరం ముందు స్టేడియం కొంచెం టెంపరీ టీచర్లకు వాళ్ళందరూ గైడ్ చేస్తారు. కొందరైతే మార్కులు కూడా ఇస్తున్నారు. వాళ్ళు బోర్డ్స్ కూడా వాళ్ళు అడ్వాన్స్ మనం బోర్డ్స్ పెట్టేస్తాం. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో ఉన్న హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హై స్కూల్స్లో ఉండే విద్యార్థుల్లో 8th, 9th, 10th విద్యార్థులకు యాక్చువల్గా సైకిల్ ఇవ్వాలనే ప్రపోజల్ నేను మా పిల్లలకు పెట్టడం, మా కుమార్తెల అల్లుడు దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి దానికి సైకిల్ ఆర్డర్ ఇచ్చారు. 10,000 సైకిల్ ఆర్డర్ ఇచ్చారు. అందులో 7,000 సైకిళ్ళు వచ్చినాయి. ఇంకా మిగతా 3,000 కూడా రావాలి. అవి వచ్చిన దాకంటే డిలే అయిపోతుందని ఫస్ట్ 7,000 సైకిళ్ళని ఫస్ట్ విద్యార్థులకు ఇచ్చేస్తున్నాం. మిగతా సైకిళ్ళు కూడా వీలైనంత తొందరలో వీలైతే విజయదశమికి యాక్చువల్ విజయదశమి లోపల వాటిని కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7th క్లాస్ పిల్లలకు కూడా ఫస్ట్ ఇవ్వాలనుకున్నాం. అయితే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొద్దిగా రేపు జనవరికి అంటే సంక్రాంతి ఆ టైంకి పిల్లలు 7th నుంచి 8th వచ్చే స్టేజ్ వస్తుంది కాబట్టి ఏజ్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. సో 7th క్లాస్ చదివే పిల్లలకి రేపు జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో వాళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది, అందువల్ల ఇస్తామని నేర్చుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు బిట్వీన్ 3:30 to 4:30 జరుగుతుంది. వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా లోకేష్కి అనుకున్నాం, లోకేష్ గారు వస్తా ఉన్నారు. అయితే ఆయనకి 2 to 5:30 ప్రోగ్రాం ఉంది. 2 to 5:30 ఒక ప్రోగ్రాం ఉంది. 5:30 తర్వాతనే రాగలరన్నారు. 5:30 తర్వాత అంటే పిల్లల్ని ఆపటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మనం 3:30 to 4:30లో క్లోజ్ చేస్తాం.